ఆ ఊర్లో ఉండేటువంటి చోట్లకి విజిట్స్ వేస్తుంటారు. ఒకరోజు ఉపన్యాసం అంటే రోజు విడిచి రోజు అనుగ్రహ భాషణాలు ఉండడం అనేది సంప్రదాయం పద్ధతి. ఎందుకంటే ఆ దేవాలయాల్లో చాలా చాలా సంస్థలు ఉంటాయి, వారు పిలుస్తారు అనుగ్రహంగా ఒక్కసారి గుళ్ళో అడుగు పెట్టండి మా గుళ్ళో అని. అట్లా వచ్చినప్పుడు అనుగ్రహ భాషణంలో పండిత పామరులందరికీ కూడా సూచనలు ఉండేవిట. సమయపాలన అంటే అరగంట సేపు మాట్లాడాలంటే కరెక్ట్గా అరగంటలో ఉపసంహారం ఉండేదిట. ముఖ్యంగా భారతీ తీర్థస్వామి వారి అనుగ్రహ భాషణ నభూతో నభవిష్యది, అంత ఉన్నతంగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే విషయాన్ని ప్రస్తావన చేయడం, ఒక సూత్రమో ఒక సంఘటనో ఒక శ్లోకమో చెప్పి, లేదా వేదంలో ఒక శాసనాత్మకమైనటువంటి మాటో చెప్పి దాన్ని మెల్లిగా విషయ విస్తారం చేసుకుంటూ సరిగ్గా వారు అనుకున్న సమయానికి ఉపసంహరిస్తారట. అంటే ల్యాండింగ్ ఎంత సులభంగా ఉంటుందంటే మనం అందులో తన్మయత్వంగా వింటూ అదే భావంతో ఉంటే అదే భావంతో వారు ఉపసంహారం చేస్తారు. అంటే ఎట్లా అయితే ఉపన్యాసానికి అంటే అనుగ్రహ భాషణం ఎట్లా ఉద్యుక్తులై ప్రారంభిస్తారో ఉపసంహారం కూడా అంత తటస్థంగానే ఉంటుందట. అంటే ఉపదేశం చేసేటువంటి గురువు ఎట్లా ఉంటారో అట్లా ఉదాత్తంగా ఉంటుందట. ఇప్పుడు ఈ అనుభవాన్ని మనము మన సన్నిధానం వారి దగ్గర శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి దగ్గర అదే సంప్రదాయం చూస్తాం. ఏమీ తేడా ఉండదు. అంటే విషయాన్ని చెప్పడంలో, విషయం విస్తరించడంలో, విషయ ఉపసంహారంలో ఆ 3 పద్ధతులు ఉంటాయి. అంటే ఎత్తుగడ, వివరణ, ఉపసంహారం. మూడు మార్గాలు, 3 స్థాయిల్లో ఉంటుంది, 3 స్టేజుల్లో ఉంటుంది. ఎప్పుడు అనుగ్రహ భాషణ చేసినా వారు ఆ పీఠంలో 3 మార్గాల్లో ఉంటారు. అంటే విషయం ఎత్తుకోవడం, విషయాన్ని విస్తరించడం, విషయాన్ని ముగించడం ఉపసంహారం అంటారు. ఇట్లా ఉపసంహారం చేసేటప్పుడు ఉండే విషయం అనుగ్రహ భాషణలో ఉండే గొప్పతనం ఏంటంటే ఉపసంహారం చేసే సమయంలో మనం వింటూ అందులో లీనమైపోతాం కనుక అందులో ప్రధానమైన విషయాన్ని మర్చిపోతాం మనం. అంటే ఒక రకమైన తన్మయత్వంతో వింటాం కనుక అసలు విషయాన్ని మర్చిపోతాం. అంతా విని రాముడికి సీత ఏమందంటారే అట్లా ఉండకుండా వారి యొక్క ఉపసంహార వాక్యం ఎట్లా ఉంటుందంటే మొట్టమొదట ఏ మాటతో ప్రారంభించారో ఆ మాటతో ముగిస్తారు. ఆది అంతము ఆ జ్ఞానాంశం అనేది, విషయం అనేది అట్లా ఉంటుంది. ఇది వారి యొక్క ఎదిట. ఇట్లా మర్యాద తప్పకుండా జీవులందరినీ కూడా ప్రేమగా ఆదరంగా ఎవరు ఎంత మాట్లాడినా వాళ్ళని మాట్లాడనిచ్చి, ఏ భక్తుడు వచ్చి ఎంత ఆవేదన వ్యక్తం చేసినా వింటూ తీరిగ్గా వింటూ సమయాతీతమైందని కూడా అనుకోకుండా తన యొక్క అనుష్ఠాన భంగం కలగకుండా ఆ నియమాల్ని పాటించేవారట. ఇక కేవలము భక్తులు దర్శించడానికి వచ్చినప్పుడు అనుగ్రహమే కాకుండా వారి యొక్క అనుగ్రహ భాషణంకి వచ్చేవాళ్ళట. అంటే మామూలుగా భక్తులు లౌకికంగా పొద్దున్నే ఒక నమస్కారం చేసుకొని విజయయాత్రలో ఉన్నప్పుడు వెళ్ళిపోయినా మళ్ళీ అనుగ్రహ భాషణ సమయం తెలుసుకొని ఆ సమయానికి కిక్కిరిసిపోయేంత జనం ఉండేవాళ్ళట. కారణం ఏంటంటే వారిలో ఉండేటువంటి గంభీరంగా ఉండేటువంటి శాస్త్ర విషయం అంతా కూడా అతి సరళంగా మహాగ్రంథాల్లో నుంచి ఉటంకించినప్పటికి కూడా సరళంగా చెప్పడం అనేది వారి యొక్క ప్రధానమైన విషయం. ఇక ఎప్పుడైతే 1983వ సంవత్సరంలో విజయయాత్రకి స్వతంత్రంగా బయలుదేరారో అప్పుడు గురువుగారు శృంగేరిలోనే ఉన్నారు, మహాసన్నిధానం వారు. ఈ గురు శిష్యుల మధ్యలో సంప్రదింపులు జరిగేవిట. ఎట్లా జరిగేవంటే లేఖలు రాసుకునేవారట. గురువుగారికి శిష్యులు రాసేవారట, శిష్యులు గురువుగారికి రాసేవారట. అట్లా పరస్పరం ఒకరికొకరు లేఖలు రాసుకునేవారట. అందులో మహాసన్నిధానం వారి లేఖలో ఉదాత్తత ఉండేదిట, ప్రేమ ఉండేదిట, ప్రేమ పలకరింపు. అంటే ఆ లేఖ చదువుతుంటే శిష్యుడు దగ్గరే ఉండి వింటున్నట్టుగా చదువుతున్నట్టుగా అట్లా రాసేవారట. అంటే గురువుగారు పక్కనే ఉన్నట్టుగా శిష్యుడు చదువుకునేటట్టుగా. ఇక సన్నిధానం వారు రాసినప్పుడు ఎట్లా ఉండేదంటే మర్యాద, ప్రతి వాక్యంలో మర్యాద తొణికి పుసలాడుతూ ఎక్కడా మర్యాద చెడకుండా కావ్య సౌందర్యం, అక్షర సౌందర్యం, భాషా సౌందర్యం, ఇట్లా అంటే ఒక కావ్యం రాసినట్టుగా ఉండేదిట. వారు లేఖ రాస్తే సన్నిధానం వారు లేఖ రాస్తే వారిలో ఉండే కవి బయటకు వచ్చేవారట. గురువుగారు మహాసన్నిధానం వారు రాస్తే అందులో ప్రేమ, ఉదాత్తత స్పర్శ చేసినట్టుగా ఉండేదిట. ఇట్లా వారి యొక్క అంటే పరస్పరం వారు దూరంగా ఉన్నప్పటికి కూడా ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు గురువుగారికి లేఖ రాస్తూ ఇక్కడికి వచ్చాను, ఇక్కడ చేశాను, ఈ కార్యక్రమం చేశాను, ఈ దేవాలయం చూశాను, ఇక్కడ ఈ అవసరాలు కనబడ్డాయి, స్వామివారికి నివేదించుకుంటున్నా, ఈ దేవాలయంలో కుంభాభిషేకం ఉంది, ఇక్కడ పునఃప్రతిష్ఠ ఉంది, ఇక్కడ ఏదో విస్తారం ఉంది, ఈ దేవాలయాన్ని ఇస్తానంటున్నారు, ఏవో వారి పీఠానికి సంబంధించిన కార్యక్రమాలని ఎక్కడో రాసేవారట. కానీ ప్రధానంగా ప్రేమ అనేది కనబడేదిట. ఇక్కడ భక్తి, అక్కడ ప్రేమ. అంటే గురువుగారికి శిష్యుడి పట్ల వాత్సల్యము, గురువుగారికి శిష్యుడికి గురువుగారి పట్ల అపారమైనటువంటి గౌరవం. ఆ గౌరవం ఎట్లా ఉండేది? కావ్య సౌందర్యంగా ఉండేదిట, సౌందర్యభరితంగా ఉండేదిట. ఇట్లా ఇంకొక తమాషా ఏంటంటే ఎప్పుడైనా సన్నిధానం వారు విజయయాత్ర స్వతంత్రంగా చేసి ఎప్పుడైనా గురువుగారిని వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చినప్పుడు చాలా కొంచెం వేదన పడేవారట. అయ్యో గురువు సాన్నిధ్యం లేకుండా దూరంగా ఉంటున్నానే,
గురువుగారి యొక్క సమక్షంలో పొందవలసినటువంటి పొందవలసినటువంటి విద్వత్తు కానీ అనుగ్రహం కానీ దూరం అవుతుందని అనుకునేవారట. ఇట్లా ఆశ్చర్య సంబంధమైనటువంటి విషయం ఉండేదిట. ఎప్పుడైనా విజయయాత్రకు విడిగా వెళ్ళవలసి వస్తే 2-3 రోజుల నుంచి గురువుగారు వెంటే శిష్యులు ఉండేవారట. ఎందుకంటే ఈ మధ్యలో విరామం విజయయాత్ర సందర్భంలో ఉండే విరామం అంతా కూడా పోవాలని. ఒకానొక సందర్భంలో 1986వ సంవత్సరంలో మరీ ఒకసారి స్వతంత్రంగా విజయయాత్ర చేయవలసి వచ్చింది సన్నిధానం వారు. అప్పుడు మహాసన్నిధానం వారు పిలిచారట. ఇక రేపు ప్రయాణంలో బయలుదేరతారనగా ఈరోజు ఆ అధిష్టానాల దగ్గరికి తీసుకొచ్చారట. పూర్వాచార్యుల యొక్క అధిష్టాన మండపం దగ్గరికి తీసుకొచ్చారట. చూసి ఆ ఇద్దరూ కూడా చాలా ఆశ్చర్యకరంగా చాలా బంధం అంటే ప్రేమపూర్వకంగా మాట్లాడుకుంటున్నారట. అయితే అందులో వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏంటంటే ఈ పీఠానికి సంబంధించిన పూర్వ ఆచార్యులు ఎట్లాంటి వారు, వారి యొక్క పద్ధతి ఏమిటి, ఎట్లా మనం ఉండాలి, ఎట్లా గడపాలి, మీరు వెళ్ళేటువంటి విజయయాత్రలో ఉండేటువంటి సందర్భాల్లో ఎక్కడెక్కడ ఎవరున్నారు, ఆస్తికులు ఎవరున్నారు, మహాభక్తులు పరంపరగా వచ్చిన భక్తులు ఎవరున్నారు, ఏ దేవాలయాలు ఉన్నాయి, మనం ఎక్కడ ఏం చేయాలి, ఇవి సూచనప్రాయంగా చెప్తుండేవారట. గురువుగారు చెప్పిందంతా మనసులో గుర్తుపెట్టుకొని అదే ప్రకారం వెళ్ళేవారట. అయితే 1986వ సంవత్సరంలో ఉభయ జగద్గురువులు కూడా తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళారట. మొదటి భాగంలో వారిద్దరూ కలిసి వెళ్ళారట మద్రాసు రాష్ట్రానికి. అక్కడ ఇద్దరు గురువులు కలిసి అంటే మహాసన్నిధానం వారు సన్నిధానం వారు కలిసి 2 మాసాలు ఉన్నారట. ఆ 2 మాసాలు కూడా మద్రాసు పట్టణం అంతా కూడా మారుమోగిందట. ఎందుకంటే బాగా కరుణా సముద్రులుగా అప్పటికే చాలా సంవత్సరాల నుంచి అనుగ్రహిస్తున్నటువంటి మహాసన్నిధానం వారు కూడా వచ్చి చేరేటప్పటికీ వాళ్ళు చాలా ఆనందపడిపోయి ఎంతో గొప్పగా గౌరవించారట. ఇట్లా ఉంటూ ఉండగా అనుకోకుండా మహాసన్నిధానం వారు బెంగళూరుకి వెళ్ళవలసి వచ్చిందిట. ఎందుకంటే ఈ విజయయాత్రలో సగంలో వారు విడిపోయి బెంగళూరుకి వెళ్ళవలసి వచ్చింది. వీరేమో తమిళనాడులో రామేశ్వరం వరకు వీరు విజయయాత్ర చేయవలసి వచ్చింది. ఇట్లా వెళుతున్నప్పుడు చెప్పారట, రేపు మేము బెంగళూరు వెళుతున్నామని. అంతవరకు గురువుగారు ఉంటారు విజయయాత్రలో, వెంట దాకా ఉంటారు, రామేశ్వరం దాకా వస్తారు అనుకున్న సన్నిధానం వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయి ఆ రోజంతా కూడా గురువుగారిని స్మరిస్తున్నారట. పొద్దున్నే తెల్లవారు లేవగానే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీసుకొని గురువుగారి దగ్గర నమస్కరించి వారి యొక్క అంటే వారు వేరే ఊరికి వెళుతున్నారు అనేటువంటి స్థాయిని కొంచెం ఎడబాటును సహించలేక ఒక రకమైన బాధపడ్డారట. ఈ విషయాన్ని గమనించిన మహాసన్నిధానం వారు చక్కగా చెప్పారట, ఏమీ లేదు, చక్కగా చేయాలి, స్వతంత్రంగా మీరు చేయాలని. ఈ విధంగా ఆ సన్నివేశాన్ని చూసినటువంటి భక్తులు ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటారట. ఏది వారిద్దరూ కలిసినటువంటి సందర్భంలో వారి ఎడబాటును వీరు తట్టుకోలేని పరిస్థితిని ఊహించుకొని ఇప్పటికి కూడా తలుచుకొని బాధపడతారట. సన్నిధానం వారు గురువుగారేమో మహాసన్నిధానం వారు బెంగళూరుకు వచ్చేశారు. వీరు తమిళనాడు మొత్తం పర్యటించవలసిన ఆదేశం ఉంది. గురువుగారి ఆదేశం ప్రకారం మొత్తం తమిళనాడు అంతా తిరగవలసిన అవసరం ఉంది. ఇట్లా మద్రాసు